డిసెంబర్ 22 దేవుని వాక్య ధ్యానాంశం. ముందస్తు హెచ్చరిక. నేటి అంశం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 15, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 3, కీర్తన 81. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ముందస్తు హెచ్చరిక అనే అంశము ఆధ్యాత్మిక హెచ్చరిక అనేది ఎంతో అవసరమై ఉన్నది. శారీరక సంబంధమైన, భౌతిక సంబంధమైన హెచ్చరికలు మనము చాలా పర్యాయములు, చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం. మనం వాటిని గమనిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం గమనించినట్లయితే ప్రయాణం చేస్తున్న సమయాల్లో ఏదైనా వాహనాన్ని నడుపుతున్నప్పుడు రోడ్డుకి రెండు వైపులా ముందుండే పరిస్థితిని బట్టి, ఒకవేళ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే స్పీడ్ బ్రేకర్ హెడ్ అని, జారుడు నేల ఉన్నప్పుడు జారుడు నేల ఉన్నదని, లేకపోతే స్కూల్ అక్కడ ఏదైనా ఉన్నప్పుడు స్కూల్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ట్రాఫిక్ సిగ్నల్ బోర్డ్, ఒక సైన్ అనేది అక్కడ ఉండడం మనం గమనిస్తాం. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ హెచ్చరిక మనిషిని ప్రమాదంలో పడకుండా కాపాడుతూ ఉంటుంది. లోక సంబంధమైనటువంటి లేకపోతే భయంకరమైన వాతావరణ మార్పుల వలన, వాతావరణము అధికమైన వర్షపాతము మనకి వచ్చినప్పుడు ఈ సముద్ర వేటకు వెళ్ళే వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు, ప్రమాద హెచ్చరికలు. అదేవిధంగా భూకంపం వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో హెచ్చరికలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఈ రోజున ప్రస్తుత కాలంలో ఢిల్లీలో చూస్తే వాయు కాలుష్యం వలన అక్కడ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రియులారా, ప్రతి సందర్భాన్ని మీరు చూడండి, ఒక వార్నింగ్ ఎప్పుడు కూడా మనలను అలర్ట్ చేస్తుంది. వార్నింగ్ ఎప్పుడు కూడా మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. వార్నింగ్ మనకు ఉపయోగకరమే కానీ అది మనలను ఎప్పుడు కూడా ఏమంటారంటే అది మనల్ని ఎప్పుడు కించపరిచేదిగానో లేకపోతే నొప్పించేలా చేసేదో కానే కాదు. ఆత్మీయ సంబంధమైన వార్నింగ్ కూడా అంతే. ముందస్తు హెచ్చరిక ఎప్పుడు ఆ ప్రమాదంలో పడకుండా చేస్తుంది. ముందస్తు హెచ్చరిక ఉండాలి కూడా. మనకు ముందస్తు హెచ్చరిక లేకపోవడం వల్లనే చాలాసార్లు ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ రోజున మనకు ముందస్తు హెచ్చరికను ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఈ 3 పాఠ్య భాగాలలో, ముఖ్యంగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు అక్కడ వారికి ఇవ్వబడినటువంటి ముందస్తు హెచ్చరిక 13 నుండి 15 వచనాల భాగంలో మీరు చదువుతూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఆ ఐగుప్తునకు పంపించింది దేవుడి దూత ముందస్తు హెచ్చరిక ద్వారా పంపించింది. ఆ ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడనే ప్రవచనం హోషేయ 11:1 మనం చూస్తా ఉన్నాము. పిల్లరా, ముందస్తు హెచ్చరిక ఎప్పుడైతే జరగబో సంగతులను గురించి ముందుగా ప్రభువు యోసేపుకు తెలియజేశారో దాని ద్వారా యోసేపు తన మార్గాలను సరళం చేసుకోగలిగాడు, సరైన మార్గంలో వెళ్ళగలిగాడు, జ్ఞానులు సరైన మార్గంలో వెళ్ళగలిగాడు. విశేషంగా యోసేపును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఐగుప్తు నుండి ప్రభు వచ్చేటువంటి ప్రవచనం నెరవేర్పుగా దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదంగా మనం చూస్తాం ముందస్తు హెచ్చరిక. ఆ తదుపరి అక్కడ నుండి ఐగుప్తు నుండి అతడు తిరిగి రావడము, మరలా నజరేతుకు వెళ్ళడము, అక్కడ ఉండడం, ఇవన్నీ కూడా ముందస్తు హెచ్చరికలు. ఆ రాజు ప్రమాదం నుండి యేసు ప్రభువుని తప్పించడానికి దేవుడు యోసేపు కుటుంబానికి ఇచ్చిన ముందస్తు జాగ్రత్తలు. ఈ హెచ్చరికలో మనల్ని మనము సర్దుకోవడానికి, లేకపోతే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చే ఒక గొప్ప అవకాశంగా మనం ఎంచవచ్చు. అందుకే ముందస్తు హెచ్చరిక మన జీవితాలకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎప్పుడూ ఆశీర్వాదమే. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ఎవరైతే ముందస్తు హెచ్చరికలను తీసుకుని వారు జాగ్రత్త పడ్డారో అలాంటి వారు రక్షింపబడ్డారు. నినివే ప్రజలు, వారికి రాబోయేటువంటి ఉగ్రత గురించి ముందే చెప్పినప్పుడు ఆ ముందస్తు హెచ్చరికను వారు స్వీకరించి మారు మనసు పొందడం ద్వారా వారు శిక్షను తప్పించుకున్నారు. కానీ నోవాహు దినములో
ముందస్తు ఇవ్వబడినటువంటి హెచ్చరికను వారు అంగీకరించలేకపోయారు. తత్ఫలితంగా జలప్రలయంలో వారందరూ తమ ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. ఈ రోజున మనకు వచ్చిన ముందస్తు హెచ్చరికను మనం స్వీకరించుకోవాలి. ఇదిగో హిజ్కియాకు వచ్చిన ముందస్తు హెచ్చరిక, నీవు మరణమవుచున్నావు, నీళ్లు చక్కబెట్టుకో. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ముందస్తు హెచ్చరికను, ఆ దేవుడిచ్చినటువంటి ఆ మాటను అందిపుచ్చుకున్న వాడే తన్ను తాను సరిదిద్దుకుని దేవునితో పోరాడి గెలిచినటువంటి వానిగా మనము హిజ్కియాని చూస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకోగలిగాడు. ముందస్తు హెచ్చరిక మన జీవితాలకు ఎప్పుడూ ఆశీర్వాదకరమే. దీనిని మనం నిర్లక్ష్యపరచకూడదు. దేవుడు తన వాగ్దానం ద్వారా, తన మాట ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ మాట మనలను ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ఏ విధంగా ఉండమని చెప్తా ఉంది, ఏ రీతిగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడో వీటన్నిటినీ దానిలో ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలను మనం జాగ్రత్తగా చేసుకుని తలపోసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే చాలా నష్టపోతామండి, చాలా నష్టపోతాం. ముందస్తుగా మనకి దేవుడిచ్చేటువంటి ప్రతి హెచ్చరిక భాగాన్ని మనం ఆయన మాటను విని మనం ముందుకు వెళితే ఆశీర్వదింపబడతాం. ఆనాటి ప్రజలు దేవుని మాటను వినలేకపోయారు. 81వ కీర్తన 11వ వచనం, నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి మనము ఆయన మాటను వింటే మనకి ఎంతో మేలు అని ప్రభు అదే కీర్తనలో 13వ చరణంలో చెప్తున్నాడు. అలా చేసే వారికి శ్రేష్టమైన గోధుమలు ఆయన అనుగ్రహించి పోషించి కొండ తేనెతో వాళ్ళని తృప్తిపరుస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకిచ్చే ప్రతి హెచ్చరికను మనం స్వీకరించాలి. నా గద్దింపు విని నా వైపుకు తిరుగుడి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన వైపుకు తిరిగేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మన జీవితం మార్చబడుతుంది. దేవుని గద్దింపునకు ఎవరైతే లోబడతారో, ఆయన గద్దింపునకు తిరిగి ఆలకిస్తారో అలాంటి వారిని ప్రభు ఆశీర్వదించు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను, నా ఉపదేశమును మీకు తెలియపెదను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. ఆయన గద్దింపును వినాలి. ఎవరైతే ఆ గద్దింపును విసక్కుండా ఉంటారో, ఆ గద్దింపును తృణీకరించకుండా ఆయన వైపుకు తిరిగి ఆయనకు లోబడతారో అట్టివారు ఆశీర్వాదం పొందుకుంటారు. అట్టివారు చాలా గొప్ప వివేకవంతులుగా మార్చబడతారు. దేవుని యొక్క దీవెనలతో వారు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ప్రియులారా, ఈ రోజున ముందస్తు హెచ్చరిక ప్రభు మనకిస్తున్నాడంటే, ఏదైనా ఒక అలర్ట్ మనకు వచ్చినప్పుడు, బ్యాటరీ అయిపోతుంది సెల్ ఫోన్ వాడుతుండగా అలర్ట్ వస్తుంది, లో బ్యాటరీ, వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటాం. స్విచ్ ఆఫ్ అయ్యేదాకా మనం ఉండం కదా, వెంటనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్స్ అలర్ట్, మనల్ని అలర్ట్ చేస్తుంది. ప్రభు రాకడ కోసం మనకి అలర్ట్. ప్రభుతో మనం కలిసి జీవించడానికి ప్రభు ఇచ్చే ఒక అలర్ట్. ఆ గద్దింపును, ముందస్తు హెచ్చరికను మనం జాగ్రత్తగా స్వీకరిద్దాం. ముందస్తు హెచ్చరికను మనం అంగీకరిద్దాం. ఆ ముందస్తు హెచ్చరిక మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ప్రియులారా, ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. అలాంటి ఆశీర్వాదం చూడండి. ఇదిగో మీ అన్నని చంపడానికి వస్తున్నాడు అనే ముందస్తు హెచ్చరిక యాకోబుకు వచ్చినప్పుడు యాకోబు వెంటనే మోకరించి ప్రార్థించి ఆ ప్రమాదం నుండి తప్పించుకోలేదా? ఇదిగో నీ భర్తను చంపడానికి ఇలా జరుగుతోంది, రాబోతున్నాడు దావీదు, నాబాలు, అబిగయీల జీవితంలో మనం చూడలేదా? ఈరోజు ముందస్తు హెచ్చరికలను అందిపుచ్చుకుని చాకచక్యంగా సమయస్ఫూర్తితో మనం చేయగలిగినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపడతాయి. అటువంటి ఆశీర్వాదాలు ప్రభు నీకు రాబోయే దినాలను ఇవ్వాలని ముందస్తు హెచ్చరిక దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో వాక్యం ద్వారా దాన్ని అంతటిని స్వీకరించి మనల్ని మనము సరిదిద్దుకుంటూ రాబోయే ప్రభు యొక్క అడ్వెంట్ 2వ రాకడలో మనము ప్రభుకు అప్పగించుకుందాం. అచ్చి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నావు నాయనా. ముందస్తుగా నువ్వు ఇచ్చే ప్రతి హెచ్చరికను మేము స్వీకరించి ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.